38వ అధ్యాయం 1 నుండి 13 వరకు అండి. యెహోవా సెలవిచ్చున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు రక్తము చేతనైనను క్షామము చేతనైనను తెగుల చేతనైనను శత్రుగానే కల్దీల యుద్ధకు బయలు వెళ్ళేవారు బ్రతుకుదురు. లోకులు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకునే వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ పట్టణం నిశ్చయమో బబులోను రాజు దొంగ చేతికి అప్పగింపబడను, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా, మత్తాను కుమారుడైన షెఫ్తయ్య అను పషూరు కుమారుడైన గెదల్యాను, షెలమ్యా కుమారుడైన యోకలను, మల్కియా కుమారుడైన పషూరును వినిరి కనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయడం వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణ శిక్ష విధించము. అందుకు రాజైన సిద్కియా అతను మీ వశమున ఉన్నాడు. రాజు మీకు అడ్డము రాజాడు అనగా, వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండేను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. రాజు బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా, రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండ్రుడు వారు ఇర్మియాను గోతిలో వేసిన సంగతి విని రాజు నగర్లో నుండి బయలు వెళ్లి రాజుతో ఇలాగ మనవి చేసెను, రాజా, నా ఏలువాడ, ఈ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్తల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేతను చచ్చును. ఈ పట్టణంలోనైనా ఇంకను రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంట పెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావకమునకు ఆ గోతుల నుండి అతన్ని జీవించమని కూషీయుడకు ఎబెద్మెలెకును సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంట పెట్టుకొని రాజనగర్లో ఖజానా కింద గదిలోనికి వచ్చి అతని నుండి పాతమైన చింటి బట్టలను చిగిరి చిరాకులైన గుడ్డ పాత్రను తీసుకొని పోయి ఆ గోతులో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా రాళ్ల చేతను వాటిని తిప్పి పాతమై చిరిగి చిరాకులైన ఈ బట్టలను కాళ్ళ మీద మీ సంకల కింద పెట్టుకున్నామని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను కాళ్ళతో చేదుకొని ఆ గోతుల నుండి వెలుపలకి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. చాలండి. ఈ వాక్య భాగం మొత్తంలో కూడా మనకి ఇర్మియా అయినటువంటి గొప్ప ప్రవక్త 40 సంవత్సరాలు సేవ చేసి ఒక మనిషిని కూడా రక్షించలేని ఇర్మియా సేవ కనపడుతుంది. ఇంకా ఇర్మియా గ్రంథం మొత్తం కూడా కన్నీరు బాధే కనపడుతుందండి, విలాపం కనపడుతూ ఉంటుంది. అందుకే ఈ ఇర్మియా గ్రంథాన్ని ఏమంటారా అంటే, ఇట్ ఈజ్ ఎ బ్రోకెన్ బుక్, పగిలిపోయిన పుస్తకం అంటారు. ఇర్మియా గ్రంథాన్ని మొత్తాన్ని కూడా పగిలిపోయిన పుస్తకం అంటారు. ఇర్మియా దగ్గర 5 రాజుల కాలాలలో 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క విధానంలో ప్రవచించి చెప్పినా కూడా తన సొంత ప్రజలు, తన జనాంగము, ఇశ్రాయేలీలు కావచ్చు, ఇంకా యూదులు కావచ్చు, ఇంకా అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఎవరు కూడా ఇర్మియా వాక్యాన్ని అంగీకరించలేదు. ఎందుకు అనంటే, మరి దేవుడు చెప్పమన్నాడు, ఆయన చెప్తూ వెళ్ళాడు, కానీ ఏ వ్యక్తి కూడా మారలేదన్నమాట. మారకుండా చాలా భయంకరమైన పాపం చేశారండి. ఏం చేశారంటే, చివరికి ప్రవక్తని తీసుకెళ్ళి గోతిలో పాడేశారు. 40 సంవత్సరాలు వాక్యం చెబుతుంటే ఒక్క మనిషి కూడా ఆలకించలేదు, వినలేదు, మారలేదు. ఇంకా ఆ కాలంలో భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, భయంకరమైన ప్రవక్తలు ఉన్నారు. ఎలాంటి వారంటే, మీరు పాపం చేసుకోండి, ఏం పర్లా, దేవుడు మిమ్మల్ని శిక్షించడు, మిమ్మల్ని ఏమీ కూడా బాధ పెట్టడు అనే విధానంలో వాక్యాలు చెబుతూ వచ్చేవాళ్ళు. ప్రజలకు కూడా ఆ విషయాలు, ఆ బోధలే నచ్చాయి. ఇర్మియా ఎలా చెప్పాడంటే, మీరు పాపం చేస్తే చచ్చిపోతారు,
మీరు ఈ తప్పు చేశారంటే దేవుడి శిక్ష వచ్చింది, దేవుడి శాపం వచ్చింది అని కఠినమైన బోధ చేసేవాడు. అది ఎవరికి నచ్చేది కాదు. వేరే వేరే ప్రవక్తలు వచ్చి వాక్యాలు చెప్తుంటే వాళ్ళకి నచ్చిన బోధలు చేస్తా, ఎన్ని పాపాలు చేసినా పర్లేదు దేవుడేం పట్టించుకోడు అని పిచ్చి బోధలు చేసిన వాళ్ళు ఏమో వాళ్ళకి చెవికి ఇంపుగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. కానీ పాపం చేస్తే చస్తారు బిడ్డ అని చెప్పిన ఇర్మియా వాక్యం మాత్రం ఎవ్వరు కూడా అంగీకరించలేదు, ఇష్టపడలేదు. ఇంకా భయంకరం ఏంటంటేనండి, పాపం ప్రవక్తని తీసుకొని పోయి కన్నీరు కార్చి ఎంతో సేవ చేశాడు. పెళ్ళి లేదు, వివాహం లేదు పాపం ఇర్మియాకి. అటువంటి వ్యక్తిని తీసుకొని పోయి ఎక్కడేశారంట, గుంటలో వేసినప్పుడు ఆ గుంటలో వేసినటువంటి ప్రవక్తని కాపాడుకోవడానికి ఒక షండుడిని ఉపయోగించుకున్నాడండి దేవుడు. షండుడు అంటే ఎవరు? థర్డ్ జెండర్, అవునా? ఆడ కాకుండా మగ కాకుండా ఉంటారు కదా, థర్డ్ జెండర్ అంటారు వాళ్ళని. తెలుగులో ఏమంటారు? షండుడు. వాళ్ళని అలా అంటారనమాట. అటువంటి వ్యక్తిని దేవుడు తన సేవకుడు, గుంట్లో పడిపోయిన తన సేవకుడిని రక్షించుకోవటానికి ఉపయోగించుకున్నట్లు మనము చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో సేవకులకి ఆహారం పెట్టడానికి అనేక మంది జంతువుల్ని, పక్షుల్నే దేవుడు వాడుకున్నాడు. మనుష్య జాతిలో 3వ జాతిగా ఉన్నటువంటి థర్డ్ జెండర్స్ని కూడా దేవుడు వాక్యం మరి ఆ యొక్క సేవ కొరకు ఇర్మియాని కాపాడటానికి వాడుకోవటంలో అతిశయోక్తి లేదు. ఈ యొక్క షండుడు పేరేందండి? ఎబెద్మలేకు అనే పేరుతోటి ఉన్నాడు అతను కూషు దేశస్థుడంట. కూషు దేశస్థుడంటే నల్ల జాతి వాడు. మనకు తెలుసు కదా, వెస్టిండీస్ ఎట్లా ఉంటారండి? నల్లగా ఉంటారు. మన భారతదేశంలో కులమతాలు ఉంటాయి కానీ చాలామందికి అంటుముట్లు అక్కడ ఎలా ఉంటుందంటే తెల్లోడు నల్లోడు అంతే. అమెరికాలో వేరే దేశాల్లో కులమతం ఎట్లాగంటే ఉండేది నల్లోడు తెల్లోడు. నల్లవాడిని తెల్లవాడు డామినేట్ చేస్తూ ఉంటాడు అనమాట. మనిషిలా చూడరు నల్లోళ్ళని, నల్ల జాతి వాళ్ళని మనుషుల్లా చూడరు. ఆఫ్రికన్స్ వాళ్ళు నల్లగా ఉంటారు, పళ్ళు తప్ప ఏది కూడా ఏ పార్ట్ తెల్లగా ఉండదు వాళ్ళకి. పళ్ళు ఒక్కటే తెల్లగా ఉంటాయి, నవ్వితే తెల్లగా ఉంటాయి. మనిషి చీకట్లో అయితే అసలు గుర్తుపట్టలేము, అంత నల్లగా ఉంటారు. చూడండి, మనుషులకి రూపము, ఎత్తు, చక్కదనం అనేది అవసరం కానీ దేవుడికి అవసరం లేదండి. అతను నల్లగున్నాడా, తెల్లగున్నాడా, లేకపోతే పొట్టిగున్నాడా, ఎలా ఉన్నాడు అని కూడా ఆయన చూడలేదు. ఇర్మియాని కాపాడటానికి ఒక షండుడిని, నల్ల జాతి వాడిని, జాతి లేని వాడిని, దేనికి పనికిరాని వాడిని ఎంచుకున్నాడండి దేవుడు. హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటాం అంటే, నేను దేని పనికిరాను, నేను బాగా మాట్లాడలేను, నేను బాగా పాట పాడలేను, లేకపోతే వాక్యం చెప్పలేను, నల్లగా ఉంటాను, పొట్టిగా ఉంటాను, 10 మందిలోకి రాలేను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడికి అవన్నీ అవసరం లేదండి. మనుషులకి అవసరం అవన్నీ. ఎత్తుగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, దేవుడి వాక్యం చదవటానికి సరిపోతారా లేదా అని మనుషులు చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ దేవుడు ఎంత మాత్రాన అవన్నీ పై రూపాన్ని లక్ష్య పెట్టి చూసేటువంటి దేవుడు ఎంత మాత్రమూ కానే కాదు. కాబట్టి ఇర్మియా గ్రంథం మొత్తం కూడా తిరుగుబాటు, విలాపము. ఏంటంటే చేయొద్దన్న పని చేయటం. దేవుడు కొన్ని ఆజ్ఞలు, కట్టడలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఎట్లా ఉండాలో, ఎలా ఉండకూడదో, పూజలు చేయొచ్చా లేదా, విగ్రహారాధన చేయొచ్చా లేదా, లేకపోతే ఏ విధంగా ఉండాలి అనే విధానంలో కొన్ని పద్ధతులు, విధానాలు దేవుడు వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఆ రకంగా ఉండకుండా అనేక సార్లు పడిపోతూ లెగుస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నప్పుడు పాపం ఇర్మియా అని వాళ్ళకి వాక్యం చెప్పడానికి దేవుడు వాడుకున్నాడు.
అయ్యా మీరు చేసే తప్పు, మీరు చేసే పాపానికి దేవుడు మిమ్మల్ని బబులోను చెరకి అప్పచెప్పబోతున్నాడు, మీరు వెళ్ళిపోతారు చెరలోకి, 70 సంవత్సరాలు మిమ్మల్ని నెబుకద్నెజరు తీసుకొని వెళ్ళి ఊచకోత కోస్తాడు అని ఎంత వాక్యం చెప్పినా కూడా అండి వీళ్ళు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఇర్మియా గ్రంథం మొత్తము కూడా తిరుగుబాటు స్వభావంతో మనకి కనపడతా ఉంటుంది. ఈయనేం చెప్తా ఉంటాడు, వాళ్ళు వినరు, ఏడుస్తాడు, బాధపడతాడు, కన్నీరు గారుస్తాడు. ఎవరి కోసం అంటే తన సొంత జనాలకు, తన కొడుకుల కోసం, బిడ్డల కోసమో లేకపోతే కుటుంబం కోసం కాదు ఇర్మియా ఏడ్చింది, జనాల కోసం ఏడుస్తున్నాడు. అయ్యో ఈ జనాలు నశించిపోతున్నారే, వీళ్ళు పాపాన్ని దగ్గర అవుతున్నారే, నెబుకద్నెజరు వచ్చి వీళ్ళని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడే అని ఆ విధంగా ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆయనని తీసుకెళ్ళి లేచిన దగ్గర నుండి ఏం చెప్తున్నాడంట, ఒరే నువ్వు పాపం చేస్తే చస్తావు, ఇదే గోల, పాపం చేస్తే చస్తావు అంటాడు. లేచిన దగ్గర ఏడుపుగొట్టు మొహం వేసుకొని ఏడుస్తూ ఉంటాడు, ఇదే గోల. అసలు ఈయన తీసుకెళ్ళి శుభ్రంగా గోతిలో పడైంది, శనదిలిపోతుంది అన్నట్టుగా తీసుకెళ్ళి రాజుకి చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు రాజుకి చెప్పి ఇతన్ని తీసుకెళ్ళి గోతులు వేయటం న్యాయం అని చెబుతున్నారు. ఇంకా చూడండి, న్యాయం అంట వాళ్ళకి. ఆ కాలంలో అండి ఎవరైనా తప్పు చేస్తే నీళ్లు లేని బావి చూసి అందులో వేసేసేవాళ్ళు. పేతురుని కూడా అలాగే వేసారు. వేసి ఏం చేసేవాళ్ళంటే అతను అందులో మగ్గి కొంచెంగా చచ్చిపోవాలి. ఒక్కసారే చచ్చిపోవడానికి వీలు లేదు. అతనికి ఆకలి వేయాలి, నిద్ర వేయాలి, టాయిలెట్, బాత్రూము అన్నీ ఆ కుంటలోనే కావాలి, అవే తినాలి, అవే తాగాలి, అలా అయిపోవాలి. అప్పుడు కానీ కొంచెంగా చచ్చిపోవాలి. యేసు ప్రభువుని దూషించమని పేతురుని కూడా అలాగే వేసారు. 6 నెలలు వేసారండి. పాపం ఆయన అంతే ప్రార్థన చేసుకుంటూనే ఉండేవాడు, ఎదిరించేవాడు కాదు. కానీ అలాగా ఉన్న పేతురు కూడా 6 నెలలు కూడా చచ్చిపోలేదని పైకి తీసి తలకిందులుగా సిలువ వేసి చంపేశారు పేతురుని. అలాగే ఇక్కడ కూడా పెద్ద ప్రవక్త, కన్నీటి ప్రవక్త ఇర్మియా ఎంత హానెస్ట్గా దేవుడి కోసం, ఇర్మియా నిన్ను తల్లి గర్భంలో ఉండగానే నేను రూపించుకున్నాను, నీకు